నేను ఇంకో కుటుంబాన్ని అలాంటి పరిస్థితిలో వస్తే పెద్ద పిల్లలు పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లల విషయంలో తల్లి ఏమందో తెలుసా, నాయన ఎన్నాళ్ళు ఉంచిన వాడిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు మా పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు మా పెద్ద ఆయన. మా ఆయన మంచి సలహాలు ఇస్తాడు, దేవుడు కావాల్సి వచ్చినట్టుంది. సర్లే అక్కడ ఉన్నాడులే, మనం ఏటో చేద్దులే అంది. నిర్లిప్తతతో లైఫ్ని హ్యాండిల్ చేస్తుంది. ఎవడు మానేస్తాడండి? ఉంది, ఆవిడ ఆనందించింది, చిన్నపిల్లల తల్లి. లేదు, పోలే మా ఆయన పెద్ద ఆయన దగ్గర ఉన్నాడు, వెళ్ళని అనేసి ధైర్యం తెచ్చుకుంది. కానీ ఈ రెండు లైఫ్లు దేవుని మీద అనుకున్నవి కాదు, దేవుని నమ్మినవి. ఏం చేస్తాం? నిర్లిప్తతతో నడిచే జీవితానికి, నమ్మకంగా దేవుని మీద ఆధారపడి నడిచే జీవితానికి చాలా తేడా ఉంది. నా సోదరుడ సోదరి, నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? నీ లైఫ్లో వెళ్తుంది కాబట్టి నమ్ముతున్నావా? నమ్ముతున్నావు కాబట్టి నడిపిస్తున్నాడని ఒప్పుకుంటున్నావా? ఈరోజు చాలామంది 30 రోజుల తర్వాత నాకు జీతం పడద్దనే నమ్మకంతో ఉద్యోగంకి వెళ్తున్నారు. పడదో వెళ్తారా? మాట్లాడరే? వెళ్తారో ఆడు ఇస్తాడో ఇవ్వడో ప్రభుత్వం. పెన్షనర్లు ఏం చేయగలిగారు ఇప్పుడు? ఎప్పుడు పడతా అని అలా ఆకాశం నుంచి పడే పక్షికి నోరు తెరిచి చకోరు పక్షి అని ఉంటుంది, అలా ఉన్నారు ఇప్పుడు. ఈ 4 పెన్షన్ వస్తే వచ్చినట్టే బాబు, మందులు కొనుక్కోవాలి, ఈఎంఐ కట్టుకోవాలని. ఏం చేయలేం. కొద్ది రోజులు అలాగే. ఉద్యోగం కూడా అంతే, వ్యాపారం కూడా అంతే. అలాంటి సిచ్యువేషన్స్లో దేవుని నమ్మితే నన్ను పోషిస్తాడనే దేవుని మీద భరోసాకి చెప్పగలిగిన నమ్మకత్వం మనిషి హృదయంలో ఉందా? నీ దగ్గర ఉందా? నీ బలాన్ని నమ్మావు కదా. నేను ఈరోజు ఏదో పరుగుడుతున్నాను, కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి, నేను పోషించబడుతున్నాను, నేను తింటున్నాను, నేను తిరుగుతున్నాను, నేను జీవిస్తున్నాను. యు హ్యావ్ యువర్ కాన్ఫిడెన్స్ బికాస్ ఐఎమ్ ఎర్నింగ్, ఐఎమ్ లివింగ్. యు హ్యావ్ యువర్ కాన్ఫిడెన్స్. బట్ అట్ ద సేమ్ టైం నా దేవుడు నన్ను పోషించడానికి సజీవుడు ఉందా? ఆ రొమ్ము ఇరుచుకునే నిలబడే ధైర్యం ఉందా? చాలామందికి లేదు. దేవుని మీద నమ్మకం అంటే వాటి మీద ఆధారపడినప్పుడు నమ్మడం కాదు, వాటిని ఆధారపడలేనప్పుడు దేవుని నమ్మడం.